దేనివలన మనోమయ కోశంలో ఉన్నాయి, దాని విషబీజములు, దాని నుంచి ప్రాణమయ కోశానికి వచ్చినాయి. ప్రాణమయ కోశం నుంచి ది కెమిస్ట్రీ ఆఫ్ ది ఫిజికల్ టిష్యూస్ ఆఫ్ ది బాడీ ఈజ్ డిటర్మిన్డ్. మరి ఇక్కడికి వెళ్తే హోమియోపతి, డాక్టర్, ఆయుర్వేదం ఏ పతి కూడా లాభం లేదు. ఉమాపతో శ్రీయపతో వాళ్ళిద్దరు ఎవరో ఇంకోటి లాభం లేదు. కనుక పూర్వజన్మ జ్ఞానం, ఒక మహానుభావుడు నిన్ను వాడి దగ్గర కూర్చోబెట్టుకుని ఒక 10 నిమిషాలు, నువ్వు పూర్వజన్మలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ చేయకూడనటువంటి అభ్యాసం చేస్తే నీ మనోమయ కోశంలో ఆ స్పాట్ కొట్టి మిగిలిపోయింది. భౌతిక శరీరం తగలడ్డాక కూడాను దగ్ధం అయిపోయిన తర్వాత కూడా, మర్రి చెట్టు తగలబెట్టిన తర్వాత కూడా ఆ మర్రి చెట్టు కాయలో ఉన్న విత్తనాలు పొట్లం కట్టి దాచుకుని తర్వాత వేస్తే మళ్లీ మర్రి చెట్టే వచ్చినట్లు, భౌతిక శరీరం దగ్ధమైపోయిన తర్వాత కూడా ఆ పూర్వజన్మలో ఆ మనస్సు నశించిన తర్వాత కూడా ఇప్పుడు మళ్లీ విత్తనంతో మనస్సు పుట్టడం అంటూ వస్తే అదే మనస్సు పుడుతుంది. మర్రి గింజలోంచి మర్రి చెట్టే వస్తుందా, వెర్రి చెట్టు వస్తుందా? ఏమండి, ఎక్కడ కనిపించకుండా పోయింది కదా మర్రి చెట్టు, కానీ మర్రి చెట్టే వస్తుంది అందులోంచి. మర్రి గింజలో మీరు బదలు కొట్టి అల్ట్రా మైక్రోస్కోప్ లో చూస్తే మర్రి మొక్క కనిపిస్తుందండి. మర్రి మొక్క అందులో క్వాలిటేటివ్ గా ఉంది కానీ క్వాంటిటేటివ్ గా లేదు, గమనించాలి. అంటే గుణ ప్రాధాన్యంతో గుణస్వరూపమైనటువంటిది మర్రి మొక్క ఉంది కానీ మర్రి గింజలో ద్రవ్య స్వరూపమైన మెటీరియలిస్టిక్ మర్రి మొక్క లేదు. పొటెన్షియల్ మర్రి మొక్క ఉన్నది, గుర్తుంచుకోవాలి. కనుక శరీరం వదిలిపెట్టిన తర్వాత జీవుడిలో ఏముంటాయి? పొటెన్షియాలిటీస్ మిగులుతాయి. కిందటి జన్మలో చేసినటువంటి సంస్కారాలు మంచి గాని చెడు గాని మళ్లీ మొలిచేటప్పుడు ఏం చేస్తాయి? ఆ పొటెన్షియాలిటీస్ ప్రకారం మంచిగా గాని చెడుగా గాని మనస్సు తయారవుతుంది. ఆ మనస్సు ప్రకారం ప్రాణమయ కోసం ఏడుస్తుంది, ప్రాణమయ కోసం ప్రకారం అన్నమయ కోసం ఏడుస్తుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఇలాంటి శరీరాన్ని తయారు చేసేటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి గర్భంలో పడుతుంది. సిఫిలిస్ గనోరియానో కలిగినటువంటి ఫస్ట్ క్లాస్ అయిన వాళ్ళ దగ్గరికి పుట్టినప్పటి నుంచి వీడు ఏడి చచ్చిపోతూ ఉంటాడు రోగంతో. చూసారా? అది లా ఆఫ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అన్నాడు జ్వాల్కూల్. ఇది కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం పాశ్చాత్యులకు బోధిస్తూ భారతీయులు వినం గనక లా ఆఫ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అని చెప్పాడు. అలాంటిది వలన వచ్చినప్పుడు గురువు అది సాక్షాత్కారం చేస్తారు, లేదా పెద్దవారు ఎవరన్నా దాన్ని సాక్షాత్కారం చేస్తారు. చేసి దానికి ఏం చేయాలో రెమెడీ ఆయన చెబుతాడు. దానికోసం పూర్వజన్మ జ్ఞానం గాని మన రాజకుమారుడు వాడు పందిట పూర్వజన్మలో ఇందుకోసం కావు. అంటే ఐడియల్ క్యూరియాసిటీ కోసం కాదు, తెలుసుకుంటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు యోగాభ్యాసానికి పనికిరాడు. ఏది మన పూర్వజన్మలో ఏమిటి, వచ్చే జన్మలో ఏమిటి అని గాని, మన భవిష్యత్తు ఏమిటి అని జాతక చక్రం చూపించేటువంటి నిష్ఠదరిద్రుడు, చెయ్యి చూపించేటువంటి దీర్ఘం ఉండకూడదు దేవరించేటువంటి వాడు, ఎదటి వాడిని నాకు రేపు ఎలా ఉంటుందని అడిగేటువంటి పిచ్చిముండ కొడుకు, నెగిటివ్ ఫీల్ ఉన్నాడే, తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేనివాడు యోగాభ్యాసానికి పనికిరాడు. జాతక చక్రంతో పని ఉంది యోగాభ్యాసం చేసేవాడికి, కానీ నాకు రేపు ఎలా ఉంటుంది అనేటువంటిది అడుక్కునేందుకు దేవరించడం కోసం కాదు. వాడు పర్పస్ వేరే ఉంది. ఎప్పుడు చూస్తున్నాను రేపు నా జీవితం ఎలా ఉంటుందనేటువంటి ప్రశ్న ఆ పిరికికండా అది నశించినటువంటి పులి సింహం లాంటి వాడు యోగాభ్యాసానికి పనికొస్తారు. రేపు ఎలా ఉంటుందంటే ఇవాళ మనం ఏం చేసుకుంటే రేపు అలా ఉంటుందని తెలియాలి. అంతేగాని ఈ కక్కుర్తుల్లో ఏది ఉన్నా అంటే నాకు పూర్వజన్మ ఏమిటి, వచ్చే జన్మ ఏమిటి, దేన్ని బట్టి ఉంటుంది, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే నాకు రాబోయేటువంటి 10 ఏళ్ళు ఎలా ఉంటాయండి, ఎలా ఉంటాయో మన మొహాన్ని అర్థం చూసుకుంటే తెలుస్తుంది. వాడిని అడిగితే ఏం తెలుస్తుంది అవతలని? ఇప్పుడు జ్యోతిష్కు కానివ్వండి, భూతవైద్యుడు కానివ్వండి, సైకాలజిస్ట్ కానివ్వండి, సైకాలజిస్ట్ కానివ్వండి, నీ సంగతి వాడికి ఏం తెలుసు? పిచ్చిముండకూడదు. ఎవరి సంగతి వాడు తెలుసుకోవాలి. కానీ ఇవి రీఅడ్జస్ట్ కావాలి తమాషగా అయిన తర్వాత. అంటే ఏ కోశాన నిద్రలో కూడా కల్లో కూడా మనకు రేపు ఎలా ఉంటుందనే ప్రశ్న రాకుండా ఉండే స్థితి రావాలి యోగాభ్యాసంలో ఏమైనా ఫలించాలంటే. అప్పుడు సాక్షాత్కారం.
వచ్చినప్పుడు 24 గంటలు మీరు ఎవరు మీతో ఉన్నా వాళ్ళ గురించి మీకు సాక్షాత్కారమే ఉంటుంది. వాళ్ళకి ఆకలేస్తుంటే మీకు వెంటనే ఆకలేస్తుంది. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మీకు గుంటూరులో నాతో చిన్నప్పుడు తిరిగినటువంటి వాళ్ళ స్నేహితులు ఉన్నారు. ఎప్పుడు నా ఇక్కడికి వస్తే ఒక 10 నిమిషాలు ప్లాట్ఫామ్ మీద ఉంచోబెడతాను, మీరు అడగండి, వాళ్ళు పోతారు. వాళ్లలో ఏ ఒక్కడికి ఆకలేసినా పక్కన రెండో వాడికి వేసేది, లేదా నాకు వేసేది. వెంటనే వాడిని హోటల్కి తీసుకెళ్లి వాడికి టిఫిన్ పెట్టించేవాడు. అప్రయత్నంగా జరుగుతుంది. దప్పిక వేస్తే యువతల వాడికి వేస్తుంది. ఇంకేత రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే దప్పి చేసిన పేషెంట్ ని దగ్గరికి తీసుకొస్తే వాడికి ఎక్కడుందో ట్రబుల్ మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. వాడు వచ్చేసి వాడికి ఏ రకమైన నొప్పి ఉందో మీకు తెలుస్తుంది అనే ఇది సాక్షాత్కారం. ఇది జరుగుతుంది. ఇది ఏముంటే వస్తుంది? అపారమైనటువంటి పరమ ప్రేమ ఉంటే వస్తుంది. నారదుడు చెప్పింది. ఇంకా ఏది ఉన్నా ఆస్తిపాస్తులు ఉన్నా రాదు, లిటిగేషన్లు ఉన్నా రాదు, లౌక్యం తెలిసినా రాదు. ప్రపంచంలో అందరికంటే మనం ప్లాన్ వేయగలవాళ్ళమైనా రాదు. మత ప్రచారం చేసినా రాదు, మతం మార్చుకున్నా ఇట్లాంటి వాటి వల్ల కాదు. మనం మారం కదా, మతం మారినా లోపల ఉన్నటువంటి వాడు అదే వాసనతో ఉంటాడు కదా, అది తెలియాలి. అందుకని ఇది పూర్వజ్ఞానం కలుగుతుందన్న మాటకి ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఇచ్చారు. తర్వాత ఇంకొకటి 19వ సూత్రం ప్రత్యయస్య పరచిత్త జ్ఞానం. ఇక్కడ మీరు కిందటి సూత్రంలోని ఒక పదం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సప్లై చేసుకోవాలి. వచ్చే గుర్తుకు రాసుకోండి బ్రాకెట్స్ లో. సాక్షాత్కార పైన సాక్షాత్కారాత్ అన్నాడు కదా, ఇక్కడ కూడా సాక్షాత్కార ప్రత్యయము యొక్క సాక్షాత్కారము వలన. ప్రత్యయం అంటే ఏమిటి? దూమూరు ప్రథమ విభక్తి ప్రత్యయం. అంటే ఆ పదం ఎలాగా దాని స్వభావం వాడతారో తెలుసుకోవాలి. వాడి మీద వీడికి ప్రత్యయం ఉంది అంట. అంటే ఏంటి? నమ్మకం ఉంది. కాళిదాసు ఇప్పటికే మూర్ఖ పరప్రత్యయనేయ బుద్ధి అన్నాడు. పురాణముచ్యేవనతాదు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం. పాతది కదా అనేటువంటి పేరుతో పుస్తకం చాలా గొప్పది అని అనుకోడు తెలివైనవాడు. కొత్తది కదా పుస్తకం అంటే గొప్పది, ఇది ప్రోగ్రెసివ్ అని ఎవడు అనుకోడు. కొన్ని పాతది కదా ఇది మనకెందుకండి, ఎప్పటిదో మనకు అక్కర్లేదు అని ప్రోగ్రెసివ్ రైటర్ లాగా అనుకోడు. కొత్తవన్నీ ఈ చెత్త మనకెందుకండి అని అంతకంటే అనుకోడు. వాడు ఏం చేస్తాడు? సంత పరీక్ష అన్యతర భజంతే. తను సొంతంగా చూసి ఈ పుస్తకం బాగుందే లేదా అని చదువుకుంటాడు బుద్ధున్నవాడు. మూర్ఖ ఫూల్ ఏం చేస్తాడు? పరప్రత్యయ అనే ఇతరుల ఒపీనియన్స్ ప్రకారం వాడు బాగుండలేదంటే వీడు బాగుండలేదండి. సినిమాకి వెళ్ళి 4 బాగుండలేదంటే 5వ వాడు కూడా బాగుందంటే బాగుండదని వీడు బాగుండలేదండి. ఇది కరేజ్ ఆఫ్ కన్విక్షన్. ఇది వెళ్ళారు, 4 వెళ్ళారు, 3 బాగులేదన్నారు, వీడు కూడా బాగులేదనాలి కదా లెక్క ప్రకారం. వీడు బాగున్నా కూడా అంటే యోగాభ్యాసానికి అనిపించాడు. కనుక ప్రత్యయం అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే నమ్మకం. ప్రత్యయస్య అంటే నమ్మకం యొక్క సాక్షాత్కారం వలన. ఎవరి మీద నమ్మకం? అవతలవాడి మీద నమ్మకం. ప్రపంచంలో మనుష్యుల మీద మనకి ఎంతవరకు నమ్మకం ఉంటుందండి? అంతే. ఆ మధ్యాహ్నం ఉన్న పోయిన వాడికి అన్నట్టు నమ్మక గతి లేనంత వరకు నమ్ముతున్నాం ఒకళ్ళు. అది నమ్మటమా?
వారు చెప్పారండి, చెబుతారనుకో మనం ఆలోచించుకోవాలి. ఓడి మీదకి ఓడికి భయంతో బతుకుతున్నాం కానీ నమ్మకం మీద బతకట్లేదు ప్రపంచంలో. కానీ ఇక్కడ అవతల వాడి మీద దీన్నే మనకి మోరియా గారు ఒక మాట చెప్పారు, మాస్టర్ మోరియా. ఎసెన్షియల్ ఇదేది ట్రూ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఎసెన్షియల్ గుడ్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్. ట్రూ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఎసెన్షియల్ గుడ్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్. అంటే మానవుడు హృదయంలో సహజంగా మంచివాడు, వాడికి ఉన్న పిరికితనములు, భయములు, బాధలు వీటి వల్ల క్రిమినల్ అవుతున్నాడు. గాని దొంగతనం చేసినా, దోపిడీ చేసినా, తలకాయ పగలగొట్టినా, ఏం చేసినా తనకున్న భీతులు, భయాలు వీటి వల్ల అవుతున్నాడు. కానీ సహజంగా వాడి దగ్గర ఈ లక్షణం లేదన్న సంగతి తెలియటం, ఆ తెలిసిన దాని మీద మీకు నమ్మకం ఉండటం, దాన్ని ప్రత్యయం అంటారు, విశ్వాసం అంటారు. అంటే వాడిని నమ్మటం అంటే అర్థం ఏంటి? వాడి మీద సింపతి కలగటం ట్రూగా. అది మీ పని వాడికి అప్పచెప్పక్కర్లేదు, మీ పని మీరే చేసుకోవాలి. నమ్మమన్నారు కదండి, వాడికి నా పని అప్పచెప్పాను, నీ పని వాడికి ఎవడు అప్పచెప్పమన్నాడు? నీ పని నువ్వు చేసుకునేవాడు యోగాభ్యాసం పనికి వస్తాడు. కానీ నమ్మటం అంటే వాడికి ఏం కావాలో తెలుసుకునేది, కానీ నీకే వాడి వల్ల ఏం కావాలో తెలుసుకునేవాడు బిజినెస్ పెట్టుకో. ఎదుటివాడి చేత పనులు చేయించుకునే నేక్కున్నవాడు కమర్షియల్ ఫెలోగా బిజినెస్ గా వెళ్ళాలి, కానీ యోగాభ్యాసానికి కాదు రావాల్సింది. అంటే తన వలన తాను బతుకుతాననేటువంటి ఫండమెంటల్ ట్రూత్ తెలిసిన వాడికి ఇవన్నీ. ఇంకోటి సహాయం చేస్తే లేకపోతే మనం బతకలేమని తెలిసిన వాళ్ళకి ఇవన్నీ అప్పుడే కాదు పోస్ట్ పోన్ చేసుకోవాలి వచ్చే జన్మకి. కనుక ఇన్నేట్ గా కాన్ఫిడెన్స్ తన మీద ఎదుటి వాళ్ళ మీద రావాలి. అంటే ఇక్కడ నమ్మకం రావటం వల్ల ఏమవుతుంది? ఎదుటి వాళ్ళ మీద వాళ్ళ ఐడియాస్ ఏవో మాట్లాడుతూ ఉంటారు, తప్పు మాట్లాడడం అనుకోండి, పాపం వాళ్ళలో ఉన్న వీక్నెస్ అవకతవకగా మాట్లాడాను అనుకోండి, ఊళ్ళ దగ్గర పెట్టి మాట్లాడు అంటే ఈజీయే, కానీ అనకుండా ఉంటాం కష్టం. అందులో కూడా ఓకల్ గా అనకుండా ఉంటాం అంటే మెంటల్ గా అన్నప్పటికీ కూడా, అంటే పాలిష్డ్ గా లివ్ చేయటం అది ఈజీయే, కానీ అది కూడా అనకుండా మెంటల్ గా వాడిని పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఆ వీక్నెస్ లేకుండా ఎవరు ఉంటున్నారు? మనం ఉంటున్నావా? అలా చూడాలి వాడిని. అప్పుడు ప్రత్యయం ఉంటారు దాన్ని. ఎదుటివాడు అడ్డంగా కోతలు కోసేస్తున్నాడు అనుకోండి, మనం కొయ్యలే ఇది వరకు, రేపు ఏదైనా సిచ్యువేషన్ వస్తే కోయమా, ఏ నమ్మకం ఏంటి అని నవ్వుకుంటాడు. అంటే దాన్ని ఎంజాయ్ చేస్తాడు, జోక్యులర్ గా తీసుకుంటాడు. తీసుకుని అప్పుడు ఏముంటుంది? వాడి మీద, కోతలు కోసిన వాడి మీద ఒకే సింపతి ఉంటుంది, లేదా అల్సిక్కగా మాట్లాడిన వాడి మీద ఒకే సింపతి ఉంటుంది, ఒళ్ళు పొగరుతో మాట్లాడిన వాడి మీద ఒకే సింపతి ఉంటుంది, ఎగ్గొట్టిన వాడి మీద ఒకే సింపతి ఉంటుంది. ఇన్సిన్సియర్ ఫెలో అంటాను చూడండి, సిక్ ఫెలో పాపం వాడు ఏం చేస్తాడు? ఆ వీక్నెస్ మెల్లిగా వాడిని అది పోగొట్టుకునేటువంటి మార్గం చేత అయితే సజెస్ట్ చేయి. ఆ మార్గంలోకి పెడితే దాన్ని ప్రత్యయం అంటారు. ప్రత్యయమును సాక్షాత్కరించుకోవలన అంటే ప్రతివాడి యందు తనకు ఉన్నటువంటి మంచితనాన్ని, అది అంటే అన్కండిషనల్ గుడ్నెస్ టువర్డ్స్ అదర్స్ యాజ్ అన్ యాటిట్యూడ్, దాన్ని సాక్షాత్కారం చేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి మంచితనాన్ని సాక్షాత్కరించుకోండి. అది చేసుకుంటూ ఉండటం వల్ల పరచిత్త జ్ఞానం, ఇతరుల యొక్క చిత్తములో ఉన్న అభిప్రాయములు వీడికి తెలుస్తాయి. లేకపోయినా కూడా థాట్ రీడింగ్ వల్ల తెలుస్తాయి, కానీ అందరివి తెలియవు. వీడిలాంటి దౌర్భాగ్యుడివే తెలుస్తాయి. గంతకు తగిన బొంత చూసారా? థాట్ రీడింగ్ మాత్రం ప్రాక్టీస్ చేసి ఈ గుడ్నెస్ లేనటువంటి వాడు ఉంటాడు చూడండి, చేయొచ్చు. మైండ్ బ్లాంక్ గా పెట్టుకుంటే ఎదుటివాడు మైండ్ లో ఉన్న థాట్స్
మైండ్లో పడుతుంది. మనం ఏం థింక్ చేయకుండా మైండ్ ప్యాసివ్గా పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేస్తే అక్కడ వాడి మనసులో ఏముంటే మన మనసులో అదే ఉంటుంది. చెప్పాను కదా, వాడికి ఇక్కడ నొప్పి ఉంటే ఆ నొప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నప్పుడు వాడి మనసులో ఏముంటే మన మనసులో అదే ఉంటుంది. కానీ అందరి మనస్సుల్లోనూ ఉన్నది మన మనస్సులోకి మాత్రం రాదు. ఎందుచేత ఎవడి మనస్సులో ఉన్నదైనా సరే మన మనస్సులోకి తెలిస్తే డేంజర్ లేని స్థితికి మనం వచ్చామా దాని మీద బేస్ అయి ఉంటాం. అంటే ది ఎథికల్ బ్యాక్గ్రౌండ్ ప్రకృతి చూసేది, అది నేచర్ చూసేది ఎప్పుడు అది ఎవరి హృదయాల్లో ఉన్నటువంటి ఏ రకమైన అభిప్రాయాలైనా సరే భావాలైనా సరే మనకి తెలిస్తే వాడికి డేంజర్ లేకుండా ఉండే స్థితిలో మనం ఉన్నామా లేదా. మనం ఉంటే ఆ స్థితి వస్తుంది, లేకపోతే థాట్ రీడింగ్ వాళ్ళయ్యో బోర్డు అక్కడ ఇక్కడ పెట్టుకుని అడుక్కుంటూ తింటూ ఉంటాను హోటల్లోనూ లాడ్జిలోనూ. ప్రొఫెసర్ సో పామిస్టు ఎస్ట్రాలజరు థాట్ రీడరు. మీరు చెప్పకుండానే మనోగతమైనటువంటి చెబుతాం. మీరు ప్రశ్న రాసి మడత పెట్టి చెవిలో పెట్టుకోండి, నేను చెబుతాను ఇక్కడ. ఇట్లాంటి వెధవేషాలతో బతికి చచ్చిపోవాల్సి వస్తుంది. అది ఇది ఒకటి కాదు, థాట్ రీడింగ్ ఇది ఒకటి కాదు. ఏనుగకి ఏనుగకి ఉన్నంత తేడా ఉంది దానికి దీనికి. ఇది విశ్వప్రేమకు సంబంధించింది, అది ట్రిక్కరీకి సంబంధించింది. అది వీడికంటే లోకువైనటువంటి వ్యధవల మనస్సులో ఉన్నటువంటివి తెలుస్తాయి. కానీ వీడికంటే విశాల హృదయం ఉన్నటువంటి వాడు అక్కడ వచ్చి కూర్చుంటే ఒక్క బెడ్రూమ్ ఒక్క వీడికి తెలియదు. చూసిరా ఏ బ్లాంక్ గా ఉంటుంది, రాచిప్పలా ఉంటుంది. ఒక్కో మహానుభావుడు వచ్చి అక్కడ కూర్చుంటే వాడు తాట పట్టుకుందామంటే వాడి దగ్గర తాట ఉంటేగా పట్టుకున్నాను. అయ్యో వీడి దుంప దగ్గర వీడి తాట అందుదేమో అని అనుకుంటే వాడు నవ్వుతాడు అవతల వాడు. ఏం నవ్వుతున్నారంటే అయ్యో వీడి దుంప దగ్గర వీడి తాట అందుదేమో అని అనుకుంటున్నావు కదా అంటే ఎదురు తిరిగింది, బండి ఎదురు తిరిగింది. అప్పుడు రెండు చర్ల కమలాలు పట్టుకుంటా చేసేది ఇంకేం లేదు. కనుక దిస్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ లవ్, అంటే ఫుల్ బ్లోన్ లవ్. ఇది అది విశ్వాసం అంటేను ప్రత్యయం అంటే ప్రత్యయస్తే సాక్షాత్కార. ప్రత్యయమును సాక్షాత్కరింపజేసుకుంటాం వల్ల అంటే వాడికి ఏం కావాలో నిజంగా వీడు రెడీ అవ్వాలన్నమాట. పక్కన కూర్చున్న వాడి గురించి అదొక్కటే ఉండాలి జీవితంలో. ఉన్నవాడికి దానికి వస్తాయి ఇవన్నీ. అంటే పక్కన ఎవడొచ్చి కూర్చున్నా వాడికి మన వల్ల ఏం కావాలి ఇప్పుడు వచ్చాడు అంటే అదొక్కటే ఐడియా, ఇంకేం లేకుండా ఉన్నవాడికి వస్తాయి ఇవన్నీ. అప్పుడేమవుతుంది, వాడికి ఏం కావాలనేదే అంతోనే చూస్తాడు వాళ్ళు ఉన్న ఏం చూసినా. అలాంటప్పుడు వాడికి ఏం కావాలో వీడికి తెలియాలి కనుక వాడి మనస్సులో ఉన్నదే తప్పని తెలుసు. కాకపోతే మరి ఎదటివాడి మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలు రీడ్ చేయటం అంటే ఎదటివాడి ఉత్తరాలు వాడు చూడకుండా చింపి చదవటం అంత క్రైమే కదా. కనుక ఏమాత్రం వీడి దగ్గర క్రిమినల్ మెంటాలిటీ ఉన్నా, అంటే ట్రికిష్ మెంటాలిటీ ఉన్నా వీడికి లొంగం. వీడికి లోకు అయిన వాళ్ళు, వీడికంటే లౌక్యులు, వీడికంటే చెతకారి సరుకు, వీడికంటే పుచ్చు కుళ్ళు అభిప్రాయాలు ఇతరుల మీద ఉన్నవాళ్ళు వాళ్ళకి దొరుకుతాయి. వీడికి దొరుకుతాయి వాళ్ళకి. వాడు మా పై ఆఫీసర్ ఎప్పుడు పోతాడు అని మైండ్ లో ఐడియా ఉంటుంది అనుకోండి. వాడు చచ్చిపోతే మనకి ప్రమోషన్ వస్తుందని అది అడగటానికి వెళ్ళాడు అనుకోండి. కాగితంలో రాసి పెట్టుకుంటాడు చెవులో. వీడు మీ పై ఆఫీసర్ ఎప్పుడు పోతాడన్నావు కదా, ఇప్పుడప్పుడే పోవడం అని చెబుతాడు. ఎందుకంటే వాడి వీడిలోకో వాడిలోకో కోటి కొండముత్తులాగా ఇద్దరికీ ఈక్వల్లీ ఇమ్మారల్. అయితే ఇప్పుడప్పుడే పోడుగానే ఓ పద్ధతి ఉంది అన్నాడు. ఏమిటంటే వాడి దగ్గర పుర్రె తీసి చూపిస్తాడు. దీనికి 7 రోజులు కనుక నువ్వు పూజ చేయించినట్లయితే వాడు పోతాడు. అది దానికి ఎంత కావాలో అవన్నీ తర్వాత చెబుతాను. వాడు ఎవరు మామూలే తర్వాత పోతాదే. ఒక చిన్న బంగారు విగ్రహం, పంచల తాపు, కొడిపేట, ఓ బాటిలు, రాత్రికి ఓ సైన్ గుడ్డ, ఇవన్నీ కథ మామూలే. పగిలిపోయిన గ్రామఫోన్ రికార్డే కదా కథ. వాడికి వీడు చిక్కుతాడు, వీడికి వాడి చిక్కుతాడు. వీళ్ళిద్దరికీ మూడోవాడు చిక్కడు. సృష్టిలో ఎప్పుడు కూడా గంటకి తగిన పొంత. ఇప్పుడు మరచెంపు కింది దాని మరకిన్ని థ్రెడ్ సరిపోదు, అలా సరిపోతూ ఉంటుంది కోతులకి కొండముత్తులకి ఇలాగా. అంటే ఎవడికి తగిన వాడు గురువు, వీడు లఘువు పక్కన చేస్తారు ఒకరికోడు. సైజులో అరిగా ఉంటుంది అనమాట అన్ని తమాషగా.
అది అందుతాయి. వీడు అందడు. వీడికి సర్వప్రపంచం కూడా తన హృదయంలో ఉంటారు, తన బిడ్డలు అన్నమాట ఆ స్థితిలో ఉంటారు. అందుకని ప్రత్యయస్తే సాక్షాత్కార పరచిత్త జ్ఞానం, ఇతరుల చిత్తం చక్కగా అట్లా అందుతుంది. గిలగిలగిల కొట్టుకుంటూ ఉంటాడు అవతల వాడు, ఏం కంగారు లేదు కొట్టుకోకు అని 2 నిమిషాల్లో వాడి మనస్సు ప్రశాంతి చేస్తాడు. వీడు ఎన్నడూ వాడు ఆ 10 ఏళ్లలో ఎరగినటువంటి చాలా సంతోషాన్ని ప్రశాంతిని అనుభవించాడు. యువతలకు వచ్చాక ఈ 5 నిమిషాల్లో నేను అనుభవించినటువంటి ప్రశాంతి ఈ 10 ఏళ్లలో అనుభవించలేదని చెప్పారు. అది వాడి దగ్గరికి వెళ్తే ఇచ్చేది. అదేనమాట ఒక రమణ మహర్షి గాని, ఒక అరవింద యోగేంద్రుడు గాని అట్లాంటి చోటుకి మీరు వెడితే దొరికేటువంటి విషయాలు అవి. వారు అప్పుడు ఉన్నప్పుడే కాదు, వారి సమాధి దగ్గరికి ఇప్పుడు వెళ్లి మీరు 5 నిమిషాలు కూర్చున్నా అదే లభిస్తుంది. చూస్తే తెలుస్తుంది ప్రత్యక్షంగా. ఇది దీనికి జ్వాలపూలు ఏం చెప్పాడో చూద్దాం. అది కూడా అవసరం. ఈ సూత్రం మంచి సూత్రం. చూడండి. త్రూ కాన్సన్ట్రేటెడ్ మెడిటేషన్, తర్వాత పుస్తకాలు వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు. పుస్తకాలు వచ్చాక కూడా చాలా మంది లైబ్రరీ పుస్తకాలు చూసుకుని కాపీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి మీరు కొనగలిగినటువంటి ఖరీదులో ఉండవు. చాలా కాస్ట్లీ బుక్స్ ఇవి జ్వాలపూలు పుస్తకాలు, ఫారిన్ పబ్లికేషన్. అందుకని లైబ్రరీ పుస్తకాలు మీరు చక్కగా వినియోగం చేసుకోండి. నేను ఎక్కడెక్కడ దొరకనటువంటి అతి దుర్లభమైనటువంటి పుస్తకాలన్నీ కూడాను మన WTT లైబ్రరీలో నేను సేకరించి పెట్టాను. వాడుకుంటాం లేదు, ఎవరైనా వాడుకోండి. నా కోసం కాదు, అతను కట్టగట్టుకుని తీసుకుపోవటం కోసం కాదు, మీరందరూ వినియోగించుకునేందుకోసం అని చెప్పాను. వినియోగించుకోండి. ప్రతి వాళ్ళు కొనగలిగిన స్థితిలో ఉండవు. 175, 200 రూపాయలు అలా ఉంటాయి ఒక్కో పుస్తకం వీటి ఖరీదు. కనుక త్రూ కాన్సన్ట్రేటెడ్ మెడిటేషన్ the thought images in the minds of the other people become apparent. అది ఈ సూత్రం అని చెప్పింది. థాట్ ఏం చెప్పాడు? థాట్ ఇమేజెస్. నిన్న మనం ఏమన్నాం? థాట్ ఫారమ్స్ అన్నాం. థాట్ ఫారం కింద థాట్ ఇమేజ్ కింద కొంచెం తేడా. ఊహా చిత్రము అంటే వాడి ఊహ థాట్ ఫారం కింద వస్తుంది. ఈ మధ్యన ఉంటుంది ఇక్కడ ఈ జ్వాలపూల్ గారు చెప్పినటువంటి థాట్ ఇమేజ్. ఇమేజ్ ఏంటి? ఊహా బింబమే. ఊహా బింబము. తర్వాత వాడు ఊహించిన ద్రవ్యం ఉంటుందిగా, వస్తువు. ఇన్నుంటాయి ప్రతి ఊహకి, ప్రతి వాడికి. మనం ఒక ఊహ చేసామంటే ఈ 4 ఉంటాయో ఉండవు, అదృష్టచతుష్టమే. అయితే యోగాభ్యాసం చేసినటువంటి వాడికి దీన్ని అందుకుంటాడు, వీటిని మిగతా వాటిని అందుకోడు. అంటే హార్ట్ రీడింగ్ చేత అయిన వాడు మా ఇంట్లో ఎండుకంచం పోయింది ప్రశ్నకు వస్తాడు. అంటే మీరు పట్టుకుంటారు, మీ ఇంట్లో వెండికంచం పోయింది. తర్వాత తీసినటువంటి వారిని గూర్చి తమరు చెప్పగలరా? అది వాడేసిన ప్రశ్న. వాడేం చెబుతాడు? వాడు పిండా కూడా ఇచ్చేత మీ మైండ్ లో ఉండాలి ఏదన్నా. ఎవరు తీసాడో అనుమానపడ్డటువంటి వాడి నేమ్ ఒకటి ఉంటే అది తీసి వాడు తీశాడని చెబుతాడు. మీరు వెళ్ళి వాడిని మెత్తగా తనటం, తర్వాత వాడు మిమ్మల్ని తన్నించడం అబద్ధం కదా. ఇవన్నీ జరుగుతాయి. అందుకని వాడేం చేస్తాడు? మీకు అనుమానం ఉన్న వాళ్ళందరినీ వాడు తలుసుకొని ఉంటాడు. మీరు తలుసుకునేటప్పటికి ఏదో వాడు కోలి పిల్లి మనకు రిక్షాలు అవుతాడు అనేటి వీడికి మైండ్ లో థాట్ రీడింగ్ లో వాడు ఎవడో, వాడి స్వభావం ఏమిటో, వీడెవడో వీడి స్వభావం ఏమిటో రాదు. వీడు పోలి పిల్లి అనే పేరు వచ్చేటప్పటికి పోలి పిల్లి ఆ పేరే వస్తుంది డైరెక్ట్ గా వీడికి. పేరు థాట్ రీడింగ్ వాడికి. యోగాభ్యాసం చేసిన వాడికి వీడు ఎలాంటి వాడో వాడెలాంటి వాడో పిక్చర్స్ వస్తాయి. వచ్చి వాడు తీశాడా లేదా అనేటువంటిది క్లియర్ గా తెలుస్తుంది. అవతల పోరా, ఇక నీకు కన్సంగేషన్ దొరకదు, వెళ్ళిపోమంటు.
వాడు తెలియక వాడిని పట్టుకుని తంతాడు ఆ రిక్షా వాడిని. ఎందుకని వీడు మనస్సులోకి ఇది అనుకున్నాడు కదా. ఇంకా రెండో వాడు ఎవరు అనుమానం ఉంటే ఇంట్లో పని చేస్తున్నాడు, వాడి పేరు తలుపులు, తీసేస్తాడు వీళ్ళు. వాడు వీడికి తలకాయ తీసేస్తాడు. ఎన్ని కేసులు పొరపాటు అయినటువంటి అభిప్రాయాలు చేసేవి. అందుకని ఇక్కడ ఇది అందదు, ఇది అందదు, ఇది అందదు, ఇది మాత్రమే అందుతుందని చెబుతున్నాడు తర్వాత సూత్రంలో. ఇప్పుడు ఆ సూత్రానికి వస్తున్నాం. అంటే యోగాభ్యాసం చేసేవాడు దీంతోనే కన్ఫర్ అంట. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడాను ఎవరింటో ఉన్నా ఏదన్నా వస్తువు పోతే ప్రశ్నలు చెప్పటం కోసం కాదు కదా వీడు. వస్తువు పోతే ప్రశ్నలు చెప్పుకోవటం కోసం, జాతకం చెప్పడం కోసం, సాముద్రికం చెప్పడం కోసం అవి కూర్చున్నవాడు దాని మీద సంపాదన చేసుకునేటువంటి వాడు. వీడికి ఎంతసేటికి ఒక శాస్త్రం మీద ఇది అప్లై చేయటం, ఆ శాస్త్రం రహస్యాలు అలాగే సాక్షాత్కరించడం. అంటే వ్యాకరణ శాస్త్రం ఉందనుకోండి, గురు దగ్గర కూర్చుని అలాగా మేకల్లే 12 ఏళ్ళు చదువుతాను. వ్యాకరణం అంతా నోటికి వస్తుంది కానీ శాస్త్రం కాదు, స్ట్రక్చర్ అది సైన్స్ రాదు కదా. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టడం ఇక్కడి నుంచి చూస్తే గుర్తుపడుతున్నాం. నాకంటే చాలా దగ్గరగా వచ్చేమో మీ ఒంటి మీద పాదం నుంచి శిరస్సు దాకా పాకుతుంది అనుకోండి, అది మిమ్మల్ని గుర్తుపడుతుందా? ఎందుకని? మీ పిక్చర్ లేదు దాని మనస్సులో, మీ ఒంటి మీద ఉన్నటువంటి ముడతల ప్రతి పిక్చర్ ఉంది. అంతేనా కదా? తేడా ఏమిటి? నేను మిమ్మల్ని గుర్తుపడుతున్నాను, మీ ఒంటి మీద ఉన్న చీమ మీ చర్మం మీద ఉన్న ముడతను గుర్తుపడుతుంది. కనుక వ్యాకరణ శాస్త్రం చదవకుండా వ్యాకరణం 12 ఏళ్లు చదువుకున్నటువంటి వాడు వ్యాకరణ శాస్త్రం అనేటువంటి ఆయన శరీరం మీద ఉన్న ముడతల్ని మాత్రమే చదువుతున్నాడు, వాడి శాస్త్రం కాదు. అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకోసం అని చెప్పి ఇక్కడ వ్యాకరణ శాస్త్రం దీని స్వరూపం ఏమిటి, దీన్ని ఎందుకు బోధిస్తున్నారు, ఎలా బోధిస్తున్నారు, ఎక్కడ బోధిస్తున్నారు అనేది మొదటి 2 సూత్రాలు చదివేటప్పటికీ ఆ 2 సూత్రాలతో చివరి దాకా వ్యాకరణ శాస్త్రం చివరి దాకా ఏం అప్లై అవుతుందో వాడికి తెలుస్తుంది. తర్వాత మర్నాడు ఇంకో 2 సూత్రాలు చదివేటప్పటికి ఈ 4 సూత్రాల యొక్క వెలుగును తర్వాత మిగిలిన అన్ని సూత్రాల మీద పడుతుంది. చూసారా? అంటే ఒక స్విచ్ వేస్తే ఇంట్లో అన్ని లైట్లు వెలిగేటువంటి స్విచ్ లాగా తయారవుతుంది వీడి బ్రెయిన్. సైమల్టేనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అది కదా సంయమం అంటే. ఆ సంయమం అనేటువంటి ఫ్లడ్ లైట్ పడేటప్పటికి వీడు తస్య భూమిషు వినియోగ, దాన్ని భూముల యందు వినియోగం చేయాలి అన్నాడు కదా. భూముల యందు వినియోగం చేయాలంటే అంటే అనేక లోకముల యందు ఈ వెండి కసరత్తు పోయారు ఎవరు, లేకపోతే తాయెత్తు కట్టిస్తారా, మాకు పిల్లలు పుడతారా పుట్టరా, వీటి మీద కాదు భూమిషు అంటే. వేటి మీద? ఇది వేదాంత శాస్త్రం, ఇది భాగవతం, ఇది రామాయణం, ఇది వ్యాకరణ శాస్త్రం, ఇది తర్కశాస్త్రం, ఇది భక్తి సూత్రాలు, ఇది బ్రహ్మసూత్రములు. అవి మనకు పెద్దలు ఎందుకు ఇచ్చారో అట్లాంటివి వాటి కోసం ఉపయోగిస్తారు మీరు తర్వాత దీన్ని. అవి మన జీవితంలో సమన్వయం చేసుకుంటాం కోసం అని చెప్పి 24 గంటల్లోనూ మనం జీవితం నడుస్తూ ఉంటే ఆ సన్నివేశముల మీద అప్లై చేస్తారు. చేసి పొరపాట్లు అభివృద్ధి చేసినవి చేయకుండా ఉండటం కోసం చేస్తారు. ఇది ఒక్కటే వినియోగం. కానీ తెల్లారులేస్తే అరుగు మీద కూర్చుని ఊరికే వాడి మనసులో ఉన్నది వీడి మనసులో ఉన్నది చెప్పకుండానే నేను కనిపెడతాననేటువంటి కుచ్చు తప్పాల వ్యవహారం కోసం కాదు. ఇది మళ్ళీ 19వ సూత్రం దగ్గరికి వస్తున్నాడు చూడండి. అయిపోయింది 19, 20వ సూత్రం.